హలో గాయ్స్, వెల్కమ్ టు ఎడ్యుమేనియా. సో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ నేమ్ వచ్చి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ తెలుగులో చెప్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది, ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి. సో మనకేం కావాలి? సో లెమన్ జ్యూస్ చేసేదానికి ఒక షాప్ అనేది కావాలి. సో షాపు అంటే బిల్డింగ్ అన్నమాట. ఒక ప్లేస్ కావాలి. సో బిల్డింగు, సో ల్యాండ్, సో ఇవి కావాలన్నమాట. మిషనరీ, సో ఇవి కావాలి. సో వీటికి అయ్యే ఖర్చుల్ని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. సో లెమన్ జ్యూస్ తయారు చేయాలంటే మనకు కావాల్సింది లేబరు, సో రా మెటీరియల్స్ అంటే లెమన్స్, షుగరు, సో ఇంకా వాటరు, సో అవి కావాలన్నమాట. రా మెటీరియల్స్, లేబరు, సో దాన్ని రన్ చేసేదానికి ఎలక్ట్రిసిటీ, మిషన్స్ రన్ చేసేదానికి సో ఎలక్ట్రిసిటీ, వీటికి అయ్యే కాస్ట్ని మనం ఏమంటాం? వేరియబుల్ కాస్ట్ అంటాం. సో టోటల్ కాస్ట్ ఎంత అవుద్ది అప్పుడు? టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అనమాట. అంటే లెమన్ జ్యూస్ తయారు చేసేదానికి మనకు బిల్డింగ్ కావాలి, ల్యాండ్ కావాలి, మిషనరీ కావాలి, లేబర్ కావాలి, రా మెటీరియల్స్ కావాలి, సో మిషన్స్ రన్ చేసేదానికి ఎలక్ట్రిసిటీ కావాలి. సో మొత్తం టోటల్ కాస్ట్ ఏమవుద్దప్పుడు? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అవుద్ది అనమాట. సో అప్పుడు టోటల్ కాస్ట్ అంటే ఎట్లా రాసుకోవచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ మనం ఒక లెమన్ జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే లెమన్ జ్యూస్ అంటే లెమనేడ్ అనుకుందాం. లెమనేడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో నేను ఏమని చెప్పాను? సో మనం లెమన్ జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పాను. సో 10 జ్యూసులు తయారు చేస్తాం, 20 జ్యూసులు తయారు చేసాము, 30, 40, సో ఈ విధంగా 50 జ్యూసులు తయారు చేసాం అనమాట. సో తయారు చేసేదానికి ఎంత అయింది అంటే వేరియబుల్ కాస్ట్ అనమాట. 5 రూపీస్ అనుకుంటాం. అంటే ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి 5 రూపాయలు అయింది. సో ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి 5 రూపీస్ అయింది. ఎవరికి ఇస్తున్నాం? ఇది లేబర్కి ఇచ్చి ఒక్క జ్యూసు తయారు చేస్తున్నాం. సో అంటే ఒక్క జ్యూస్ తయారు చేస్తే 5 రూపీస్ అయింది. సో 10 జ్యూసులు తయారు చేస్తే ఎంత అవుద్ది? 50 రూపాయలు అవుద్ది, అంటే 50 రూపీస్. సో దాన్నే కదా మనం వేరియబుల్ కాస్ట్ అంటున్నాం. సో ఫిక్స్డ్ కాస్ట్ మనం 100 రూపీస్ అంటాం. 100 రూపీస్ ఎందుకు చెప్తున్నాను? సో అంటే ఈ లెమన్ జ్యూస్ తయారు చేయాలంటే ముందు ఒక షాప్ అనేది కావాలి. ముందు ఒక ల్యాండ్, బిల్డింగ్, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అయింది? 100 రూపీస్ అయింది. ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు అన్నిటికీ 100 పెట్టాను? సో నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఒకటేగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక షాప్ తీసుకొని ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేసావంటే దాని కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో నువ్వు ఒక బిల్డింగ్ కొన్నావు, నువ్వు 10 యూనిట్స్ తయారు చేసినా 100 రూపీస్ అవుద్ది. అసలు అంటే యూనిట్స్ తయారు చేయకపోయినా కూడా 100 రూపీస్ అవుద్ది. 20 యూనిట్స్ తయారు చేసినా 100 రూపీస్ అవుద్ది. 30 తయారు చేసినా, 50 తయారు చేసినా, నువ్వు ఎన్ని లెమనేడ్లు తయారు చేసినా కానీ, 10 లెమనేడ్లు తయారు చేసినా, 20 తయారు చేసినా, 50 తయారు చేసినా 100 రూపీసే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి షాప్ కొనేసి లెమనేడ్ తయారు చేసేదానికి ఒక షాప్ కొనుక్కున్నావు. ఆ షాప్లోనే నువ్వు
ఏం తయారు చేస్తున్నావు, లెమన్ జ్యూస్లు కానీ లెమనేట్ కానీ తయారు చేస్తున్నప్పుడు ఆ షాపు ఒక ఫిక్స్డ్ కాస్ట్ పెట్టి కొనేస్తావు అనమాట. సో 100 రూపీస్ అనుకున్నావు. ఇక్కడ నువ్వు అసలు 0 యూనిట్స్ అసలు ఏం తయారు చేయకపోయినా నీకు ఈ కాస్ట్ అనేది 100 రూపీస్ ఉంటుంది, అంతే కదా. సో ముందు నువ్వు జ్యూసులు తయారు చేయాలంటే షాప్ అనేది ఉండాలి. సో 10 జ్యూసులు తయారు చేసినా 100 రూపీసే ఉంటుంది, 50 తయారు చేసినా 100. ఇది చేంజ్ అవ్వదు. సో అందుకని ఫిక్స్డ్ కాస్ట్ని ప్రతి 10 యూనిట్స్ తయారు చేసినా, 20 తయారు చేసినా, 50 తయారు చేసినా ఎంత పెట్టాను, 100 రూపీసే. ఎగ్జాంపుల్కి ఈ విధంగా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంది, 0 యూనిట్స్ తయారు చేస్తున్నప్పుడు అసలు తయారు అంటే లెమన్ జ్యూస్ ఏమీ తయారు చేయకపోయినప్పుడు నీకు ఎంత అవుద్ది, 0 రూపీస్ అవుద్ది వేరియబుల్ కాస్ట్. సో 10 యూనిట్స్ లేబర్ దగ్గర తయారు చేసిన అన్నప్పుడు ఎంత అవుద్ది వేరియబుల్ కాస్ట్. సో 10 × 5 ఎంత, 50 రూపీస్ అవుద్ది. సో 10 యూనిట్లు తయారు చేసినప్పుడు లేబర్కి ఎంత ఇస్తావు, 50 రూపీస్ ఇస్తావు. అంటే ఇక్కడ సో ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంది, 20 యూనిట్స్ తయారు చేసావు, 20 × 5 ఎంత, 20 యూనిట్స్ లేబర్ దగ్గర తయారు చేయించావు అనమాట. ఎంత అవుద్ది, 25 100 అవుద్ది. సో నెక్స్ట్ ఏంది, 30 యూనిట్స్ తయారు చేసావు, 30 × 5 ఎంత అవుద్ది, 150 అవుద్ది. సో ఇక్కడ వస్తుంది 40 × 5 ఇప్పుడు 40 యూనిట్స్ తయారు చేసావు లెమన్ జ్యూస్, ఎంత అవుద్ది, 200 అవుద్ది. సో 50 యూనిట్స్ తయారు చేసావు, 250. సో అప్పుడు మీకు వేరియబుల్ కాస్ట్ కర్వ్ ఎట్ట వస్తుంది, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇది పీసీ వేరియబుల్ కాస్ట్ అనమాట. సో ఏం తయారు చేసుకున్నప్పుడు ఏమవుద్ది, 0 × అంటే నువ్వు 0 లెమనేట్స్ తయారు చేసినప్పుడు ఎంత ఇస్తున్నావు లేబర్కి, 10 రూపీస్ కాబట్టి. సో అప్పుడు 0 రూపీసే అవుద్ది. అందుకని 0 ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను టోటల్ కాస్ట్ ఫార్ములా చెప్పుకున్నాను, టీసీ = ఎఫ్సి + బీసీ. సో ఎఫ్సి ఆల్రెడీ అన్నిటికీ 100 అని చెప్పాను. సో నువ్వు ప్రొడక్షన్ చేయకపోయినా అంటే లెమనేట్ జ్యూసులు తయారు చేయకపోయినా కూడా నీకు ఎఫ్సి అనేది 100 ఉంటుంది. ఎందుకంటే ఒక షాప్ అవసరం. సో షాప్ కొనిన తర్వాత నువ్వు 10 జ్యూసులు తయారు చేస్తే 100 ఉంటుంది, నువ్వు 50 జ్యూసులు తయారు చేసినా 100 ఉంటుంది ఎఫ్సి. సో అప్పుడు 0 జ్యూసులు తయారు చేసినప్పుడు నీకు టోటల్ కాస్ట్ ఎంత అయింది, నువ్వు అప్పుడు టోటల్ కాస్ట్ నీకు 100 రూపీస్ అవుద్ది, అంతే కదా. సో టీసీ = ఎఫ్సి + వీసీ 100 అని చెప్పాను ఆల్రెడీ. సో నువ్వు 0 జ్యూసులు తయారు చేస్తున్నావు అంటే ఏ జ్యూసులు తయారు చేయట్లేదు, లేబర్ని ఇంకా తీసుకోలేదు. అప్పుడు వీసీ ఏమైపోద్ది, 0 అయిపోద్ది. అందుకని 0 రాస్తాం, అందుకని 100 అవుద్ది. సో నెక్స్ట్ ఏంది, 10 జ్యూసులు తయారు చేయొచ్చు. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అవుద్ది, 10 జ్యూసులు తయారు చేస్తే టోటల్ కాస్ట్ ఎఫ్సి అనేది ఎంత ఉంది, ఎఫ్సి అనేది సో 100 ఉంటుంది. 10 జ్యూసులు తయారు చేస్తే ఎంత అవుద్ది అంటే ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి 5 రూపీస్ అవుద్ది. 10 జ్యూస్ తయారు చేసేదానికి లేబర్కి ఎంత ఇస్తున్నావు, 5 రూపీస్ ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి లేబర్కి ఇచ్చేది. సో 10 జ్యూసులు తయారు చేస్తే ఎంత అవుద్ది, 10 × 5 ఎంత, 50 రూపీస్ అవుద్ది అప్పుడు వీసీ. సో అప్పుడు 100 10 జ్యూసులు తయారు చేసింది. టోటల్ కాస్ట్ ఫర్ 10 జ్యూస్ అంటే 10 లెమన్ జ్యూసులు తయారు చేసేదానికి ఎఫ్సి + వీసీ. సో 10 లెమన్ జ్యూస్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పాను. సో 50 రూపీస్ అవుద్ది లేబర్కి ఇచ్చి 10 జ్యూసులు తయారు చేయించాలంటే. అప్పుడు ఎంత అవుద్ది, 150 రూపీస్ అవుద్ది మొత్తం. సో అప్పుడు ఇది యాడ్ పెడతావు పాయింట్స్, 10 జ్యూస్. సో అప్పుడు 7 వస్తుంది. సో ఇక్కడ మిడిల్ కదా, 100కి 200 మిడిల్లో ఉంది. సో మళ్ళీ 20 జ్యూసులు తయారు చేయించేదానికి ఎఫ్సి ఎంత ఉంది, 100 ఉంది. సో ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి 5 రూపీస్ అవుద్ది. సో అప్పుడు 20 జ్యూసులు తయారు చేసేదానికి ఎంత అవుద్ది, 20 × 5 ఎంత, 100. సో ఇప్పుడు
టీసీ 20 జ్యూస్ తయారు చేయాలి. సో నీకు ఆల్రెడీ చెప్పాను ఎఫ్సి అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది అని చెప్పి 100 ప్లస్. సో వీసీ అంటే వేరియబుల్ కాస్ట్. ఎంత ఇస్తున్నావు? లేబర్కి 5 రూపీస్ ఇస్తున్నావు, 20 జ్యూసులు తయారు చేస్తున్నావు కాబట్టి 100 ప్లస్ 20 × 5 ఎంత? 100. సో 200 అవుద్ది. సో అప్పుడు 20 జ్యూస్కి ఎక్కడ పెడతావు? ఏడ. సో అంతే కదా, 200. సో నెక్స్ట్ ఏంది? 30 జ్యూసులు తయారు చేసేదానికి కూడా 100 అవుద్ది వీసీ. వీసీ ఎంత? ఎఫ్సి ఎంత? 100 అవుద్ది. వీసీ ఎంత అవుద్ది? 30 × 5 250 అవుద్ది. సో టీసీ 30 లెమన్ జ్యూసులు తయారు చేస్తున్నాం, 30 లెమన్ జ్యూసులు. సో ఇక్కడ ఎంత? ఎఫ్సి 100. సో ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి ఎంత అవుద్దని చెప్తున్నాను? 5 రూపీస్. సో 30 జ్యూసులు తయారు చేసేదానికి ఎంత అవుద్ది? 30 × 5 ఎంత? 150. సో అప్పుడు 250 అవుద్ది. సో 30 జ్యూసులు తయారు చేసేదానికి ఎంత అవుద్ది? 250 అవుద్ది. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి 50 జ్యూసులకి. అప్పుడు ఎట్లా వస్తుంది టోటల్ కాస్ట్ కర్వ్? సో ఈ విధంగా ఏంది? సో టోటల్ కాస్ట్. సో ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే మీకు లెమన్ జ్యూస్ బిజినెస్ తయారు చేసేదానికి మనకు ఫిక్స్డ్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంది? సో ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక బిల్డింగు, షాపు, ఈ విధంగా మిషనరీ, ఈ విధంగా కాస్ట్లు ఉంటాయి. సో వాటికి అయ్యే ఖర్చులే మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఒకటే ఉంటుంది ప్రతి. ఎలా అంటే సో ఇప్పుడు నువ్వు 0 యూనిట్లు అంటే నువ్వు 0 లెమన్ జ్యూసులు తయారు చేసినా, 10 లెమన్ జ్యూసులు తయారు చేసినా, 30 తయారు చేసినా, 40, 50 తయారు చేసినా కూడా ముందు బిల్డింగ్ అనేది కొనుక్కోవాలి, మిషన్స్ అనేవి కొనుక్కోవాలి. సో అందుకని 100 రూపీస్ అవుద్ది. సో ఫిక్స్డ్ కాస్ట్కి ప్రొడక్షన్కి అసలు సంబంధమే లేదు. సో నెక్స్ట్ ఏంది? ఇంకా వేరియబుల్ కాస్ట్ కావాలి. సో వేరియబుల్ కాస్ట్ అంటే ఏంది? సో ఇప్పుడు లెమన్ జ్యూస్ తయారు చేసేదానికి మనకు రా మెటీరియల్స్ కావాలి, లేబర్ కావాలి. సో వాటికి అయ్యే ఖర్చు మనకి 5 రూపీస్ అనమాట. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంది. సో ఇప్పుడు 0 యూనిట్లు తయారు చేస్తున్నాం. ఏం తయారు చేయనప్పుడు అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. సో 10 యూనిట్లు తయారు చేస్తే అంటే 10 లెమన్ జ్యూసులు తయారు చేస్తే 10 × 5 ఎంత అవుద్ది? 50 అవుద్ది. సో అప్పుడు 50 రూపీస్ అవుద్ది అనమాట. సో 50 తయారు చేసినావు. సో 50 × 5 ఎంత? 250 రూపీస్ అవుద్ది వేరియబుల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఏంది? ఎఫ్సి ప్లస్ వీసీ. సో వీసీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అంటే ఎంత అని చెప్పాను? 100. సో 10 జ్యూసులు తయారు చేసేదానికి ఎంత అవుద్ది? ఒక్క జ్యూస్ తయారు చేసేదానికి 5 రూపాయలు అవుతుందంటే 10 జ్యూసులు తయారు చేసేదానికి ఎంత అవుద్ది? 50 రూపీస్ అవుద్ది. సో టోటల్ కాస్ట్ ఎంత అవుద్ది? 150 రూపీస్ అవుద్ది. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని డ్రా చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది, వేరియబుల్ కాస్ట్ వస్తుంది, టోటల్ కాస్ట్ వస్తుంది. సో మనం ఇప్పుడు జ్యూసులు తయారు చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? సెల్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత పెట్టుకుంటాం? సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్. సో తయారు చేసేదానికే మనకు 5 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు మనం లాభానికి అమ్ముకోవాలన్నమాట. సో అందుకని మనం ఎస్పి సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ పెట్టుకుంటున్నాం. సో మనం 0 జ్యూస్లు అమ్మలేం కదా. సో జీరో జ్యూస్లు అమ్మినప్పుడు మనకి ఎంత లాభం వస్తుంది? 0నే వస్తుంది. 10 జ్యూస్లు అమ్మినప్పుడు ఎంత వస్తుంది? 10 × 10 రూపీస్ ఎంత? 10 × 10 రూపీస్ 100 రూపీస్ అవుద్ది. సో అప్పుడు పాయింట్ ఇది వస్తుంది. సో నెక్స్ట్ 20 జ్యూస్లు అమ్మినప్పుడు ఎంత వస్తుంది? 200 వస్తుంది. 10 × 2 ఎంత? 10 × 20 ఎంత? 200 రూపీస్. 30 జ్యూస్లు అమ్మినప్పుడు సో 300 వస్తుంది. సో 10 జ్యూస్లు అమ్మినప్పుడు 100, 20 జ్యూస్లు అమ్మినప్పుడు ఎంత వస్తుంది? 200, 30 జ్యూస్లు అమ్మినప్పుడు 300, సో 40 జ్యూస్లు అమ్మినప్పుడు 400. సో ఈ విధంగా 50 జ్యూస్లు అమ్మినప్పుడు 500. సో 0 జ్యూస్లు అమ్మినప్పుడు 0, 10 జ్యూస్లు అమ్మినప్పుడు 100, సో 20 జ్యూస్లు అమ్మినప్పుడు 200, సో 30 జ్యూస్లు అమ్మినప్పుడు 300, సో 300, సో 40 జ్యూస్లు అమ్మినప్పుడు 400. సో ఈ విధంగా కర్వ్ అనేది ఎట్లా వెళ్ళిపోద్ది? ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట.
సో మనం అన్ని జ్యూసులు అమ్మేస్తే మనకు వచ్చేది ఏంది, ఇప్పుడు 50 జ్యూసులు తయారు చేసాము. సో 50 జ్యూసులు అమ్మేసాము. సో అమ్మేసామంటే ఏంది, సో అప్పుడు కంపెనీకి ఏమొస్తుంది, రెవెన్యూ అనమాట. దాన్నే మనం టోటల్ రెవెన్యూ అంటాం, టిఆర్. సో టోటల్ రెవెన్యూ అంటాం. సో ఈ పాయింట్ అయితే ఏదైతే ఉందో సో దాన్నే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. సో ఈవెన్ పాయింట్ కింద ఉన్నప్పుడు అంటే సో 20 యూనిట్లు అమ్మితే 20 యూనిట్లు అమ్మితే మనకు మనం పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అనమాట. సో 20 యూనిట్ల కన్నా తక్కువ అమ్మితే ఏమవుద్ది, ఇక్కడ లాసెస్ అవుతుంది అనమాట. దీన్నే మనం లాస్ జోన్ అంటాం. సో 20 యూనిట్లు దాటి అమ్మితే కంపెనీకి ఏమొస్తాయి, దీన్ని మనం ప్రాఫిట్ జోన్ అంటాం. సో ఇక్కడ మనం 20 యూనిట్లు అమ్మినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే మనకు సో టోటల్ కాస్ట్ కరువు తీసారు కదా. సో ఇది టోటల్ రెవెన్యూ కరువు. సో టోటల్ రెవెన్యూ కరువు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ కాస్ట్ కరువు చూడండి, టోటల్ కాస్ట్ కరువు మనకు టోటల్ రెవెన్యూ కన్నా ఎక్కువ ఉందన్నమాట. టోటల్ రెవెన్యూ కరువు కన్నా ఎక్కువ ఉందంటే లాభం కన్నా ఖర్చు ఎక్కువ జోన్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ టోటల్ రెవెన్యూ కరువు పైన ఉంది, టోటల్ కాస్ట్ కరువు కింద ఉందన్నమాట. సో అంటే ఏంది, ఖర్చులు తక్కువైనాయి, లాభం ఎక్కువ వచ్చింది. సో రెవెన్యూ పైన ఉంది, కాస్ట్ కింద ఉంది. సో అప్పుడు ఏమవుద్ది, సో రెవెన్యూ అంటే లాభం ఎక్కువ ఉంది, ఖర్చులు తక్కువ అవుతున్నాయంటే దాన్ని ప్రాఫిట్స్ అంటాం. ప్రాఫిట్స్ ఏరియా అంటే ప్రాఫిట్ జోన్. సో ఇక్కడ చూస్తే మనకు కాస్ట్ రెవెన్యూ కలిసిపోతున్నాయి. సో ఈ పాయింట్ని మనం ఏమంటాము, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. సో దీన్నే మనం నో లాస్ నో ప్రాఫిట్. అంటే 20 యూనిట్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ అమ్మితే లెమనేడ్ బిజినెస్లో పెట్టిన పెట్టుబడి మనకు తిరిగి వచ్చేస్తుంది అనమాట. గ్రాఫ్ ద్వారా అర్థమైంది. సో దీనికన్నా 20 యూనిట్స్ కన్నా ఎక్కువ అమ్మితే ఏమవుద్ది, ప్రాఫిట్స్ వస్తాయి అని అర్థమైంది. సో దీన్నే మనం ఫార్ములాలో చూద్దాం. సో ఎంత అని చెప్పాను, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, మనం ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తున్నాను. ఫిక్స్డ్ కాస్ట్ 100 రూపీస్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అని చెప్పాను, 5 రూపీస్ పర్ లెమనేడ్ జ్యూస్. సో అంటే ఎఫ్సి అంటే ఏంది, మిషన్స్కి, ల్యాండ్కి, బిల్డింగ్కి ఖర్చు అయ్యే కాస్ట్ అనమాట, 100 రూపీస్. సో వేరియబుల్ కాస్ట్ ఏంది, రా మెటీరియల్స్, లేబర్కి, వాటికి ఖర్చు అయ్యేదానికి ఎంత అవుతుంది, 5 రూపీస్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పాను, 10 రూపీస్ అవుతుంది. సో దీనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములాలో ఎలా కనుక్కుంటాం, ఎఫ్సి ఎంత 100, సో ఎస్పి ఎంత పెట్టాను 10 అంటే సెల్లింగ్ ప్రైస్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది 5, 100 ఫిక్స్డ్ కాస్ట్. సో సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్, వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ అనమాట. సో అప్పుడు తీసి ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో 5 2 సార్, సో 20 యూనిట్స్ అమ్మితే అంటే 20 యూనిట్స్ అమ్మితే వీళ్ళు పెట్టిన పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. సో 20 యూనిట్స్ కన్నా ఎక్కువ అమ్మితే వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ వల్ల మనకు తెలిసే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కానీ అంతే కదా. సో 20 యూనిట్స్ తర్వాత ఇంకా ఎక్కువ సెల్ చేస్తే ఏమవుద్ది లెమన్ జ్యూస్లో. సో ఈ విధంగా ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట, ప్రాఫిట్ జోన్. సో ఇక్కడ చూడండి ప్రాఫిట్ అంటే ఏంది. సో ఇక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంది, సో కాస్ట్ కింద ఉంది చూడండి. సో అందుకని రెవెన్యూ ఎక్కువ ఉండి కాస్ట్ కింద ఉంటే ప్రాఫిట్ అని మీనింగ్ అనమాట. సో ఇది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో మీద కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.